సెప్టెంబర్ 14, 2025 ప్రాతఃమురళి. ఇప్పుడు స్వయాన్ని ముక్తులుగా చేసుకొని మాస్టర్ ముక్తిదాతలుగా అయ్యి అందరికీ ముక్తిని ఇప్పించేందుకు నిమిత్తులుగా అవ్వండి. నలువైపులా ఉన్న స్నేహి పిల్లలకు, లవ్లీ మరియు లవ్లీనులైన పిల్లలిరువురికి సదా బాబా యొక్క శ్రీమతమనుసారంగా ప్రతి అడుగులోనూ పదమాలను జమ చేసుకునే జ్ఞాన సంపన్నులైన, శక్తి సంపన్నులైన పిల్లలకు సదా స్నేహిలు కూడా మరియు స్వమానధారులు కూడా, అలాగే సమ్మానధారులు కూడా, ఈ విధంగా సదా బాబా శ్రీమతాన్ని పాటించే విజయీ పిల్లలకు, సదా బాబా యొక్క ప్రతి అడుగులో అడుగులు వేసే సహజయోగి పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: లైన్ క్లియర్గా ఉండడం యొక్క ఆధారముపై నంబర్ 1లో పాస్ అయ్యే ఎవర్ రెడీ భవ. లైన్ క్లియర్గా ఉండడము యొక్క ఆధారముపై నంబర్ 1లో పాస్ అయ్యే ఎవర్ రెడీ భవ. సదా ఎవర్ రెడీగా ఉండడము, ఇదే బ్రాహ్మణ జీవిత యొక్క విశేషత. మీ బుద్ధి లైన్ ఎంత క్లియర్గా, స్పష్టంగా ఉండాలంటే బాబా నుండి ఏ సూచన లభించినా దానికి ఎవర్ రెడీగా ఉండాలి. ఆ సమయంలో ఏమీ ఆలోచించవలసిన అవసరం ఉండకూడదు. అకస్మాత్తుగా ఒకే ప్రశ్న వస్తుంది, ఒకే ఆజ్ఞ వస్తుంది: ఇక్కడే కూర్చుండిపోండి, ఇక్కడికి చేరుకోండి అని. అప్పుడు ఏ విషయము లేక సంబంధము గుర్తు రాకూడదు. అప్పుడు నంబర్ 1లో పాస్ అవ్వగలరు. కానీ ఈ పరీక్షలన్నీ అకస్మాత్తుగా వస్తాయి. అందుకే ఎవర్ రెడీగా అవ్వండి. స్లోగన్: మనసును శక్తిశాలిగా చేసుకునేందుకు ఆత్మకు ఈశ్వరీయ స్మృతి మరియు శక్తి యొక్క భోజనాన్ని ఇవ్వండి. మనసును శక్తిశాలిగా చేసుకునేందుకు ఆత్మకు ఈశ్వరీయ స్మృతి మరియు శక్తి యొక్క భోజనాన్ని ఇవ్వండి. అవ్యక్త ప్రేరణలు: ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేయండి. కొంతమంది పిల్లలు ఏమంటారంటే, యోగంలో కూర్చున్నప్పుడు ఆత్మాభిమానులుగా అయ్యేందుకు బదులుగా సేవ గుర్తుకొస్తుంది అని. కానీ అలా జరగకూడదు. ఎందుకంటే చివరి సమయంలో ఒకవేళ అశరీరిగా అయ్యేందుకు బదులుగా సేవ యొక్క సంకల్పాలు వచ్చినా సరే క్షణం యొక్క పేపర్లో ఫెయిల్ అయిపోతారు. ఆ సమయంలో బాబా తప్ప, నిరాకారి, నిర్వికారి, నిరహంకారి స్థితి తప్ప ఇంకేమీ గుర్తుండకూడదు. సేవలో ఎంతైనా సాకారంలోకి వచ్చేస్తారు. అందుకే ఏ సమయంలో ఏ స్థితి కావాలంటే ఆ స్థితి ఉండాలి, లేకపోతే మోసపోతారు. ఓం శాంతి.